పవర్ ట్రాన్స్మిషన్. ఎలక్ట్రికల్ పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్ కి త్రూ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే కొన్నిసార్లు ఈ పవర్ లో వేరియేషన్ చూస్తూ ఉంటాం. సో ఇలా సడన్ గా వేరియేషన్ రావడానికి కారణం ట్రాన్సియెంట్స్. సో సడన్ గా స్విచ్ ని క్లోజ్ చేయడం, లేకపోతే లైటనింగ్ ఎఫెక్ట్స్, లేకపోతే ఓవర్ వోల్టేజెస్, సర్జెస్ వల్ల ఈ ట్రాన్సియెంట్స్ అనేటివి ట్రాన్స్మిషన్ లైన్స్ లో ప్లే అవుతాయి. సో ఇలా సడన్ గా స్విచ్ ని క్లోజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో మ్యాగ్నిట్యూడ్ అనేది 0 నుంచి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కొన్ని మైక్రో సెకండ్స్ తర్వాత నార్మల్ వాల్యూకి వెళ్తుంది. ఈ పీరియడ్ ని ట్రాన్సియంట్ పీరియడ్ అంటాం. ఫైనల్ పీరియడ్ ని స్టడీ స్టేట్ పీరియడ్ అని అంటాం. అయితే ఈ ట్రాన్సియంట్ పీరియడ్ లో వోల్టేజ్ కరెంట్ అనేది సోర్స్ నుంచి ఆ లోడ్ కి వేవ్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. దాన్ని మనం ట్రావెలింగ్ వేవ్ అని అంటాం. జనరల్ గా ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి 3 ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి: రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఇవి ఫిజికల్ గా మనకు కనిపించవు, బట్ వీటి యొక్క ప్రాపర్టీని ట్రాన్స్మిషన్ లైన్స్ కలిగి ఉంటాయి. పవర్ లాసెస్ ని రెడ్యూస్ చేయడం కోసం రెసిస్టెన్స్ తక్కువగా ఉండేటట్టు ఈ కండక్టర్ ని డిజైన్ చేస్తాం. సో రెసిస్టెన్స్ ఈస్ నెగ్లిజిబుల్. ఈ కండక్టర్స్ కి ఉన్న ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రాపర్టీ ఈ యొక్క వేవ్ ప్రోపగేషన్ ని అపోజ్ చేస్తుంది, అడ్డుకుంటుంది. ఈ ట్రాన్సియంట్ టైంలో వేవ్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది సోర్స్ నుంచి లోడ్ కి, అండ్ లోడ్ ఇంపిడెన్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, వీటి గురించి స్టడీ చేసేదే ట్రావెలింగ్ వేవ్ అనాలిసిస్. అయితే ఈరోజు ట్రావెలింగ్ వేవ్ యొక్క బేసిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. అయితే మొదటిగా వేవ్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది సోర్స్ నుంచి లోడ్ కి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. దానికోసం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ని కన్సిడర్ చేద్దాం. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్లు ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. సో రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ అండ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఆర్ డామినేటింగ్ ఇన్ నేచర్. ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ మరియు గ్రౌండ్ కి మధ్య ఎయిర్ ద్వారా ఛార్జింగ్ కరెంట్ ఫ్లో అవడం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ కెపాసిటెన్స్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. కరెంట్ అనేది కండక్టర్స్ గుండా ఫ్లో అయినప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ రకంగా ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అందుకని ట్రాన్స్మిషన్ లైన్ ని ఎనలైజ్ చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ ని మనం ఈ రకంగా డ్రా చేయొచ్చు. ఇక్కడ మనం పిక్చర్ లో చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ మోడల్ ని యూజ్ చేసి వేవ్ అనేది, వోల్టేజ్ కరెంట్ అనేది వేవ్ రూపంలో ఎలా ట్రావెల్ అవుతుంది, ఎలా ప్రాపగేట్ అవుతుంది సోర్స్ నుంచి లోడ్ కి అనేది డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనం వేవ్ ఫార్మ్స్ ని కన్సిడర్ చేద్దాం. సో ఇది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్. మనం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ని కన్సిడర్ చేసాం. ఇది సోర్స్, ఇది లోడ్. లోడ్ వైపు లోడ్ ఇంపిడెన్స్ ఉంటుంది L1, C1, L2, C2, అదేవిధంగా LN, CN. సో ఈ రకంగా త్రూ అవుట్ ట్రాన్స్మిషన్ లైన్ మొత్తము ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఈ ఫస్ట్ వేవ్ అనేది వోల్టేజ్ యొక్క వేవ్ ఫామ్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇండక్టర్ అనేది ఛార్జ్ అవుతుంది, నెగటివ్ హాఫ్ సైకిల్లో ఇండక్టర్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్విచ్ at t=0 దగ్గర క్లోజ్ చేస్తామో ఈ L1 దగ్గర ఈ వోల్టేజ్ అనేది అప్లై చేయబడుతుంది. సో డ్యూరింగ్ దిస్ పాజిటివ్ హాఫ్ సైకిల్ L1 start charging and store energy in the form of magnetic field half Li². సో ఇమీడియట్ గా నెక్స్ట్ హాఫ్ సైకిల్ కి, నెగటివ్ హాఫ్ సైకిల్ కి ఈ స్టోర్ చేసుకున్నటువంటి ఈ ఎనర్జీని C1 కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ C1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, half CV². సో అగైన్ నెక్స్ట్ హాఫ్ సైకిల్ సేమ్ ప్రాసెస్ రిపీటెడ్ టిల్ ద ఎండ్. C1 ఎనర్జీ L2 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ హాఫ్ సైకిల్లో L2 ఎనర్జీ C2 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది L1, C1, L2, C2. క్లియర్ గా ఇక్కడ మనం సర్క్యూట్ లో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే నాకు t=0 దగ్గర స్విచ్ అనేది క్లోజ్ అవుతుందో L1 అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకున్న ఎనర్జీ C1 కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. C1 నుంచి L2 కి ట్రాన్స్ఫర్ అవుతుంది, L2 నుంచి C2 కి. సో ఈ రకంగా త్రూ అవుట్ లెంత్ వైజ్, అంటే సోర్స్ నుంచి లోడ్ కి ఈ విధంగా ఈ వేవ్ రూపంలో ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది. సో దాన్ని మనం ట్రావెలింగ్ వేవ్ అని అంటాం. సో ఈ రకంగా మనం ట్రావెలింగ్ వేవ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో క్లియర్ గా వేవ్ ఫార్మ్స్ ని యూజ్ చేసి అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ట్రావెలింగ్ వేవ్ ఎంత స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది అనేది మ్యాటర్. సో దానికి ఫార్ములా V is equal to 1/√LC. ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ V becomes √μ0ε0. సో దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అప్రాక్సిమేట్లీ ఆ లైట్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ ని మ్యాథమెటికల్ గా అనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్ కి KCL KVL ఈక్వేషన్స్ యూజ్ చేసి ఆ వోల్టేజ్ కరెంట్ వేవ్ యొక్క ఈక్వేషన్ ని డెవలప్ చేసి దాని నుంచి మనం ఈ వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను డెరివేషన్ అనేది చేయట్లేదు. మీరు ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ని ఫాలో అయినా కూడా ఈ యొక్క వేవ్ ఈక్వేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ ని సింప్లిఫై చేయడం. సో ఎంత పాసిబుల్ అయితే అంత సులువుగా కాన్సెప్ట్ ని అర్థమయ్యేలాగా ప్రజెంట్ చేయడం. సో అందుకోసమని డెరివేషన్ అనేది ఇక్కడ చేయట్లేదు. క్లియర్. సో ఇక్కడ చూస్తున్నది డిస్ట్రిబ్యూటెడ్ పారామీటర్ మోడల్. వోల్టేజ్ కరెంట్ యొక్క వేవ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే వోల్టేజ్ ఈక్వేషన్ ని మనం ఈ రకంగా రాయొచ్చు. ఇది కరెంట్ యొక్క ఈక్వేషన్. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 parts, పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ కాంప్లెక్స్ ఫంక్షన్. సో జనరల్ సొల్యూషన్ ఫర్ దీస్ 2 ఈక్వేషన్ ఈజ్, దీనిలో ఒక పార్ట్ కాంప్లెక్స్ ఫంక్షన్ ని ఇండికేట్ చేస్తుంది, ఇంకొక పార్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ని ఇండికేట్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 గివ్స్ జనరల్ సొల్యూషన్ ఫర్ ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫైనల్ గా ఈ రకంగా రాయొచ్చు. ఇది వోల్టేజ్ యొక్క ఈక్వేషన్. సో √LC x - t is equal to some constant అనుకుందాం. సో at t is equal to 0, x becomes constant c upon √LC, right? At t is equal to t0, this x becomes c plus t0 upon √LC. అంటే ఈ x అనేది డిస్టెన్స్. అంటే ఓవరాల్ గా దీంట్లో ఏం అర్థమవుతుందంటే యాజ్ t increases, time increases, distance x becomes increases. అంటే ఈ పార్ట్ as t increases, x increases. అంటే ఈ పార్ట్ యొక్క ప్రాపగేషన్ అనేది త్రూ సోర్స్ నుంచి లోడ్ కి ఇటువైపు ఉంటుంది. అదే రకంగా ఈ పార్ట్ ని తీసుకున్నట్లయితే √LC x plus t సమ్ కాన్స్టాంట్ అనుకుందాం. సో at t is equal to 0, x becomes c/√LC. at t is equal to t0, x becomes c minus t0 upon √LC. సో క్లియర్ గా మనకు తెలుస్తుంది యాజ్ t ఇంక్రీజెస్, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ x అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వేవ్ యొక్క ప్రాపగేషన్ ఇలా ఉంటుంది, లోడ్ నుంచి సోర్స్ వైపుకి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది నేను అప్లై చేసిన వోల్టేజ్. ఈ వోల్టేజ్ అనేది కాంబినేషన్ ఆఫ్ దీస్ 2. దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ పంపేదాన్ని మనం ఇన్సిడెంట్ వేవ్ అని అంటాం, ఇలా బ్యాక్ వచ్చేదాన్ని రిఫ్లెక్టెడ్ వేవ్ అంటాం, ఇది రిఫ్రాక్టెడ్ వేవ్. సో ఓవరాల్ గా రిఫ్రాక్ట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ వేవ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్. సో ఈ రకంగా మనం మ్యాథమెటిక్స్ ని యూజ్ చేసి KCL KVL ని యూజ్ చేసి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ట్రావెలింగ్ వేవ్ ని ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం? సో at t is equal to t0 సడన్ గా స్విచ్ ని క్లోజ్ చేసాం అనుకోండి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మాగ్నిట్యూడ్ అనేది 0 నుంచి పీక్ స్టేజ్కి వెళ్ళి కొంత టైం తర్వాత నార్మల్ వాల్యూకి వస్తుంది. సో ఈ రకంగా మనం ట్రావెలింగ్ వేవ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. దీన్నే స్టీప్ వేవ్ అని అంటాం. ఈ మాక్సిమం వాల్యూని క్రస్ట్ అని అంటాం. ఈ మాక్సిమం వాల్యూకి రీచ్ అవ్వడానికి పట్టిన టైం నే ఫ్రంట్ అని అంటాం. అండ్ ఈ 50% డిక్రీజ్ కి పట్టిన టయాన్ని మనం టైల్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ క్రస్ట్ ని కిలోవాట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఫ్రంట్ టైల్ ని టైమ్ లో సెకండ్స్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ రకంగా ట్రావెలింగ్ వేవ్ ని రిప్రజెంట్ చేస్తాం. అంటే పాజిటివ్ 415 క్రెస్ట్ 1 మైక్రోసెకండ్, ఫ్రంట్ 20 మైక్రోసెకండ్స్ టెయిల్. ట్రావెలింగ్ వేవ్ అంటే ఈ రకంగా మనం రాయొచ్చు. 415 kV 1 మైక్రోసెకండ్ 20 మైక్రోసెకండ్. సో ఇదేమో క్రస్ట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో ఫ్రంట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఇది టైల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ పాజిటివ్ అంటే ప్రాపగేషన్ ఇన్ ది పాజిటివ్ డైరెక్షన్. సో ఈ రకంగా ట్రావెలింగ్ వేవ్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. అయితే వెరీ ప్రాక్టికల్ అనాలిసిస్ పర్పస్ కోసం ట్రావెలింగ్ వేవ్ ని స్టెప్ వేవ్ రూపంలో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇలా ఎందుకు చేస్తామంటే
ఈ స్టీప్ వేవ్ కి ఈక్వేషన్స్ రాయడం అండ్ అనాలిసిస్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో ఈ యొక్క డిఫికల్టీని ఓవర్కమ్ చేయడానికి సింపుల్ గా మనం ట్రావెలింగ్ వేవ్ ని స్టెప్ వేవ్ తోటి రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అయితే ఇలా రిప్రజెంట్ చేయడం వల్ల మనకు సిస్టమ్ లో ఎటువంటి ఎర్రర్స్ అనేటివి రావు. ఈ వేవ్ ని స్టెప్ వేవ్ లో రిప్రజెంట్ చేయడం అంటే సిస్టమ్ యొక్క మాక్సిమం ట్రాన్సియెంట్ కండిషన్ ని మనం చెక్ చేస్తున్నట్లు. అంటే ఈ స్టెప్ వేవ్ అనేది వైండింగ్స్ లో మాక్సిమం ఆసిలేషన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఏదైనా సిస్టమ్ ఈ స్టెప్ వేవ్ ద్వారా క్రియేట్ అయ్యేటువంటి ట్రాన్సియెంట్స్ ని విత్ స్టాండ్ చేయగలిగితే ఈజీగా ఈ ట్రావెలింగ్ వేవ్ జనరేట్ చేసేటువంటి ట్రాన్సియెంట్స్ ని కూడా ఈజీగా విత్ స్టాండ్ చేయగలదు. సో అందుకోసమని ఫర్ అవర్ సింప్లిసిటీ ఈ ట్రావెలింగ్ వేవ్ ని స్టెప్ వేవ్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంటాం. సో మనం బాగా అబ్జర్వ్ చేసిన ఈ స్టెప్ వేవ్ కి స్టీప్ వేవ్ కి ఎటువంటి వేరియేషన్ అనేది ఉండదు. అప్రాక్సిమేట్లీ రెండు ఒకే రకంగా కనిపిస్తాయి. అంటే స్టీప్ వేవ్ యొక్క ఎఫెక్ట్స్ అనేటివి స్టెప్ వేవ్ యొక్క ఎఫెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటాయి. ఓవరాల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకున్నది ఏంటి? సడన్ గా స్విచ్ క్లోజ్ చేయడం వల్ల ట్రాన్స్మిషన్ లైన్ లో ట్రాన్సియెంట్స్ అనేవి ప్లే అవుతాయి. ఈ ట్రాన్సియెంట్స్ వల్ల వోల్టేజ్ కరెంట్ అనేది సోర్స్ నుంచి లోడ్ కి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ వెక్టర్స్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. ఆ వేవ్ ని మనం ట్రావెలింగ్ వేవ్ అని అంటాం. ఈ ట్రావెలింగ్ వేవ్ అనేది లైట్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతుంది. సో జనరల్ గా ఈ యొక్క ట్రావెలింగ్ వేవ్ ని స్టెప్ వేవ్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఓవరాల్ రిఫ్రాక్టెడ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ వేవ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్. అంటే ఈ ట్రావెలింగ్ వేవ్ త్రూ సోర్స్ నుంచి లోడ్ కి ఇలా ప్రాపగేట్ అవుతూ లోడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లోడ్ ఇంపిడెన్స్ ZL ఏదైతే ఉందో ఇది ఇంపిడెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ యొక్క వేవ్ ప్రాపగేషన్ ని అపోజ్ చేస్తుంది. ఇలా అపోజ్ చేయడం వల్ల కొంత అమౌంట్ లోడ్ ద్వారా వెళ్తుంది, కొంత అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అమౌంట్ ని రిఫ్లెక్ట్ వేవ్ అంటాం. ఇలా లోడ్ నుంచి వెళ్లే అమౌంట్ ని రిఫ్రాక్టెడ్ వేవ్ అంటాం. ఈ రకంగా సోర్స్ నుంచి వచ్చిన వేవ్ నే ఇన్సిడెంట్ వేవ్ అని అంటాం. సో ఓవరాల్ గా రిఫ్రాక్టెడ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్. సో దాన్ని మనం పిక్చరికల్ గా ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రకంగా ట్రావెలింగ్ వేవ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ పార్ట్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.